రైతు సోదరులందరికీ నమస్కారం. వరి పంటలో అన్నిటికన్నా ముఖ్యమైన దశ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా కంకి దశే కదా. మన 6 నెలల కష్టం మొత్తం ఫలించేది ఇక్కడే. ఈ సమయంలో మనం కంకిని ఎంత బాగా కాపాడుకుంటే దిగుబడి అంత గొప్పగా వస్తుంది. సరే, మరి ఈరోజు మనం మన పంట కంకుల్ని ఎలా కాపాడుకోవాలో వివరంగా చూద్దాం. ఒక్క నిమిషం ఆలోచించండి. పంట కోతకు సిద్ధంగా ఉంది, అంతా బాగుంది అనుకుంటున్న టైంలో కంకి దెబ్బతింటే పరిస్థితి ఏంటి? అమ్మో, ఆ ఊహే భయంకరంగా ఉంది కదా. మన కష్టమంతా బూడిదలో పూసిన పన్నీరే. అందుకే ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకోవడం చాలా చాలా అవసరం. సరే, మనం మొదటగా చాలా పొలాల్లో కనిపించే ఒక పెద్ద సమస్య గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే తెల్ల కంకులు. దీని వెనక కారణమేంటి, పరిష్కారమేంటో ఇప్పుడు చూసేద్దాం. పొలంలోకి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా గమనించారా? కొన్ని కంకులు పచ్చగా కాకుండా పూర్తిగా తెల్లగా కనిపిస్తూ ఉంటాయి. గింజలు నిండక ఖాళీగా తాలుగా మారిపోతాయి. చూడ్డానికి చాలా బాధగా ఉంటుంది. వీటినే మనం తెల్ల కంకులు అంటామన్నమాట. మరి కంకులు ఇలా ఎందుకు తెల్లగా మారిపోతున్నాయి? దీనికసలు కారణం కాండం తొలిచే పురుగు. ఈ పురుగు ఏం చేస్తుందంటే వరి మొక్క కాండం లోపలికి చొచ్చుకుపోయి లోపలున్నదంతా తినేస్తుంది. అంటే మొక్క పైకి పంపించే పోషకాల పైపును మధ్యలోనే కట్ చేసినట్టన్మాట. ఇంకేముంది, కంకికి సరుకు అందక అది ఎండిపోయి తెల్లగా మారుతుంది. అయితే భయపడాల్సిన పనిలేదు. ఈ కాండం తొలిచే పురుగుని కంట్రోల్ చేయడానికి మంచి మందులున్నాయి. ముఖ్యంగా క్లోరాంట్రానిల్ప్రోల్ లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ లాంటివి బాగా పనిచేస్తాయి. కాని గుర్తుంచుకోండి, ఏ మందైనా సరే వ్యవసాయ నిపుణుల సలహా తీసుకుని వాళ్లు చెప్పిన మోతాదులోనే వాడాలి. అప్పుడే సరైన ఫలితముంటుంది. సరే, తెల్ల కంకుల సంగతి చూశాం కదా. ఇప్పుడు మరో సమస్య దగ్గరికి వెళదాం. ఇది కొంచెం మోసపూరితమైనది. అదే తాలుగింజలు, అంటే గింజలు నిండకపోవడం. చూద్దాం. ఇక్కడ సమస్య ఏంటంటే కంకి పైకి చూడ్డానికి చాలా ఆరోగ్యంగా పచ్చగా కనిపిస్తుంది. కాని గింజను వేలితో నొక్కి చూస్తే అసలు విషయం తెలుస్తుంది. లోపల పాలు నిండక మెత్తగా డొల్లగా ఉంటుంది. అంటే తాలు అనమాట. దీనివల్ల మనకు తెలియకుండానే దిగుబడి భారీగా పడిపోతోంది. మరి దీనికి కారణం పురుగా అంటే కాదు, ఇక్కడే అసలు విషయం ఉంది. ఈ సమస్యకు కారణం పురుగు కాదు, పోషకాల లోపం. ముఖ్యంగా పొటాష్, నత్రజని లాంటివి సరైన టైంలో మొక్కకు అందకపోతే గింజలు నిండవు. సో పరిష్కారం చాలా సింపుల్. సమయానికి సరైన ఎరువులు వేసుకుంటే ఈ సమస్యను తేలిగ్గా అధిగమించవచ్చు. పురుగు గురించి చూసాం, పోషకాల లోపం గురించి చూసాం. ఇప్పుడు మూడో సమస్య. ఇది ఒక తెగులు వల్ల వస్తుంది. అదే కంకి కుళ్ళు తెగులు, లేదా దీన్నే మెడవిరుపు అని కూడా అంటారు. దీని లక్షణాలు చాలా స్పష్టంగా గుర్తుపట్టచ్చు. కంకి మెడ ఉంటుంది కదా, అంటే కాండానికి కంకికి మధ్య ఉండే భాగం. అక్కడ నల్లగా మచ్చలొచ్చి కుళ్ళిపోయినట్టు అయిపోతుంది. బలం లేక కంకి అక్కడికే విరిగి వేలాడుతుంది. దీనికి కారణం బ్లాస్ట్ అనే ఒక రకమైన ఫంగస్, అంటే శిలీంధ్రం. ఇది నేరుగా ఆ కంకి మెడమీద దాడి చేస్తుంది. అక్కడంతా పాడుచేసి గింజలకు పోషకాలు వెళ్లే దారిని పూర్తిగా మూసేస్తుంది. దాంతో కంకి అక్కడికి చనిపోయి గింజలు నిండవు. మరి ఈ మెడవిరుపు తెగులుకి మందు ఉందా అంటే ఉంది. ట్రైసైక్లోజోల్ అనే మందు దీనిమీద చాలా బాగా పనిచేస్తుంది. అయితే ఇక్కడ టైమింగ్ చాలా ముఖ్యం. తెగులు లక్షణాలు కనిపించగానే ఆలస్యం చెయ్యకుండా స్ప్రే చెయ్యాలి. ఓకే, ఇప్పటిదాకా సమస్య వస్తే ఏం చెయ్యాలో చూశాం. కాని మన పెద్దలు చెప్పినట్టు వచ్చాక బాధపడటం కంటే రాకుండా చూసుకోవడమే మేలు కదా. అందుకే అసలు ఈ సమస్యలు మన పొలం దరిదాపులకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ సమస్యలను దూరంగా పెట్టాలంటే ఒక 3 సింపుల్ రూల్స్ పాటిస్తే చాలు. 1. నీటి యాజమాన్యం. పొలంలో నీరు ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా చూసుకోవాలి. 2. ఎరువుల యాజమాన్యం. అవసరానికి మించి నత్రజని ఎరువులు వాడొద్దు, సమతుల్యంగా వాడాలి. ఇక 3ది అన్నింటికన్నా ముఖ్యమైనది, రోజూ పొలాన్ని ఒకసారి కలియదిరగడం. సమస్యను ఎంత తొందరగా గుర్తిస్తే నష్టాన్ని అంత సులువుగా ఆపొచ్చు. ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. సరైన టైంలో స్పందించగలిగితే మనం సగం యుద్ధం గెలిచినట్టే. మనం ఎంత అప్రమత్తంగా ఉంటే మన పంట అంత పదిలంగా ఉంటుంది. సరే, మరి ఈరోజు మనం ఏం నేర్చుకున్నామో ఒకసారి క్విక్గా చూద్దాం.
పొలంలో తెల్ల కంకులు, తాలుగింజలు లేదా మెడవిరుపు లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయో లేదో గమనిస్తూ ఉండాలి. సమస్య ఏంటో సరిగ్గా తెలుసుకుని దానికి తగ్గ సరైన పరిష్కారం వాడాలి. పురుగుకైతే పురుగుమందు, తెగులుకైతే తెగులుమందు. అంతే. అన్నింటికన్నా ముఖ్యం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం. టైంకి స్పందిస్తే చాలు, మన పంట మన చేతిలో భద్రంగా ఉంటుంది, మంచి దిగుబడి కూడా వస్తుంది.